హాయ్ అండి, ఎర్రంవారి ఛానల్కి స్వాగతం. మళ్ళీ ఇంకో కొత్త వంటతో అయితే మేము ముందుకు వచ్చేసాను. దొండకాయ బెండకాయ ఫ్రై. అవునండి, దొండకాయలు బెండకాయలు రెండిటితోనూ ఫ్రై. ఇలా మనకు కావాల్సిన సైజులో సన్నం కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ఎండు కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని, ఎల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగంత కారం, కొద్దిగంత సాల్ట్. ఈ సన్నం పౌడర్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయలతో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం అదే ఆయిల్లో బెండకాయలు కూడా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పల్లీలు వేయించుకుందాం కొన్ని. అందులోనే కొద్దిగంత కాజు, కొద్దిగంత కరివేపాకు అన్నీ ఇలా మనం ఫ్రై చేస్తాం. మనం ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం. కొద్దిగంత ఆయిల్ కొద్దిగంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే మనం బెండకాయలు దొండకాయలు అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కొద్దిగంతనే వేసుకోవాలి. కొద్దిగానే ఆవాలు, కొద్దిగంత జీలకర్ర, ఇప్పుడు మనం దొండకాయలు బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పోపులో వేసుకుందాం. ఇందులోనే మనం కొబ్బరి పొడి చేసుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదా కారం, ఇందులో ఒక స్పూన్ కారం. కారం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోండి, నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను. కొద్దిగంత సాల్ట్. ఇప్పుడు మనం పల్లీలు కాజు కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులోనే వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని వెల్లిపాయలు కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులోనే వేసుకోండి. ఇదంతా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దొండకాయ బెండకాయ ఫ్రై రెడీ.